60 తర్వాత ఎంతకాలం జీవిస్తారు అనేది చెప్పడానికి 7 సంకేతాలు. 60 ఏళ్లు దాటాక ఇంకా మీ జీవితంలో ఎంత సమయం మిగిలి ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా? భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడే ఒక నిజం దాగి ఉంది. మీ శరీరం ఇప్పటికే మీ భవిష్యత్తు గురించి సంకేతాలు ఇవ్వడం స్టార్ట్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే కొందరు 75లో కూడా బలంగా ఉత్సాహంగా ఉంటారు. మరికొందరు అదే వయసులో అలసట, మందులు, ఇతరులపై ఆధారపడే జీవితంలోకి వెళ్తారు. తేడా అదృష్టం కాదు, తేడా ఈ 7 సంకేతాల్లో ఉంటుంది. ఇవేమీ అపోహలు కావు, సైంటిఫిక్ రీసెర్చ్ నోటీస్ చేసిన స్పష్టమైన సూచనలు. ఆ సంకేతాలు ఏంటో తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే మీరు నిర్లక్ష్యం చేసే ఒక్క సంకేతం మీ జీవిత కాలాన్ని నిర్ణయించవచ్చు. నమస్కారం, నేను డాక్టర్ మాధురి వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గత 26 సంవత్సరాలుగా 10 లక్షల మందికి పైగా పేషెంట్లను ట్రీట్ చేసిన మా క్లినికల్ అనుభవం ఆధారంగా 60 ఏళ్ల తర్వాత ఆరోగ్యంగా ఎంతకాలం జీవించవచ్చో చెప్పే ముఖ్యమైన సంకేతాలను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. న్యాచురల్గా అవగాహనతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే మా ఛానల్ లక్ష్యం. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి వీడియో జాగ్రత్తగా చూడండి. మొట్టమొదటి సంకేతం వాకింగ్. 60 ఏళ్ల తర్వాత మీరు ఎంత వేగంగా నడుస్తున్నారు అనేది మీ ఆరోగ్యానికి పెద్ద సూచిక అని మీలో ఎంతమందికి తెలుసు? స్థిరంగా ధైర్యంగా నడిచేవారు సాధారణంగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. ఉదాహరణకి మన పేషెంట్స్ ఇద్దరున్నారు. రామయ్య గారు వయసు 74 సంవత్సరాలు. ప్రతిరోజు వాకింగ్ చేస్తారు. మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది ఉండదు. అదే కృష్ణమూర్తి గారు, ఆయన వయసు కూడా 74. కొద్ది దూరం నడిచిన వెంటనే అలసట వచ్చేస్తుంది. స్టేబుల్గా ఉండలేరు. నడిచేటప్పుడు కాస్త తడబడతారు. వీరి ఇద్దరి మధ్య ఉన్న తేడా కేవలం వయసులో కాదు, మజిల్ వీక్నెస్ లేదా రక్త ప్రసరణ సమస్యల సంకేతం కావచ్చు. మీ వాకింగ్ గత కొన్నేళ్లలో స్లో డౌన్ అయిందా? భయపడకండి. గుడ్ న్యూస్ ఏమిటంటే ఇది మెరుగుపరచుకోవచ్చు. ప్రతిరోజు వాకింగ్ మరియు లైట్ లెగ్ ఎక్సర్సైజెస్ చాలానే సహాయపడతాయి. కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయండి. సమయం ఏమీ మించిపోలేదు, వెంటనే అలర్ట్ అవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీ వాకింగ్ యొక్క వేగమే మీ దీర్ఘాయువు గురించి చెప్తుంది. ఇక రెండవది మీ పట్టు. బాటిల్ మూత తీయడం కూడా కష్టం అవుతుందా? కిరాణా స్టోర్కి వెళ్ళినప్పుడు వస్తువులు కొని పట్టుకోవడం బలహీనంగా అనిపిస్తుందా? అయితే ఇది వినండి. మా కాలనీలో ఉండే లక్ష్మణ్ గారు మరియు వెంకట్రావు గారు. లక్ష్మణ్ గారి వయసు 78 సంవత్సరాలు. ఇప్పటికి కూడా ఆయన పట్టు చాలా బలంగా ఉంటుంది. వెంకట్రావు గారి వయసు 77. చిన్న పనులు కూడా కష్టంగా మారుతున్నాయి ఆయనకి. గుర్తుపెట్టుకోండి, పట్టు బలం తగ్గడం అంటే మజిల్ లాస్ ప్రారంభమైందని సంకేతం. నెమ్మదిగా అది పడిపోవడం, బలహీన పడడం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది. చేతులు బలహీనమైతే శరీరం కూడా బలహీనమవుతుంది. మరేం చేయాలి? సింపుల్. వీలైనప్పుడు టెన్నిస్ బాల్ స్క్వీజ్ చేయండి. హ్యాండ్ గ్రిప్పర్ వాడండి. లైట్ వెయిట్ లిఫ్టింగ్ అలవాటు చేసుకోండి. చిన్న ప్రయత్నం మీకు పెద్ద ఫలితాన్నే ఇస్తుంది. ఇది కేవలం విని వెళ్ళిపోవద్దు. మీ వాకింగ్ స్పీడ్ బాగుంది అనిపిస్తే ఐఎమ్ యాక్టివ్ అని కామెంట్ చేయండి. లేదా స్పీడ్ తక్కువగా ఉంది, కొంచెం మెరుగుపరుచుకోవాలి అనిపిస్తే ఇంప్రూవ్మెంట్ అని కామెంట్ చేయండి. మీ మాటే మీకు ఒక కమిట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మార్పు మనసులో కాదు, నిర్ణయంలో ప్రారంభం అవుతుంది. ఇక మూడవది ఒక కాలు మీద నిలబడే సామర్థ్యం. ఒక చిన్న టెస్ట్. మీరు 10 సెకండ్ల పాటు ఒక కాలు మీద నిలబడగలరా? ఒక్కసారి మీరు కూర్చున్న దగ్గర నిలబడి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నారా? ఎంతమంది నిలబడగలిగారో ఒకసారి వీడియోకి లైక్ కొట్టి కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి. ఎందుకు మీకు ఈ టెస్ట్ పెట్టానంటే ఇది మీకు ఒక సాధారణ విషయంలాగా అనిపించవచ్చు, కానీ మీ బ్యాలెన్స్ అంటే కాళ్ల బలం, నాడీ వ్యవస్థ, మెదడు స్పందన, ఇవన్నింటి యొక్క కోఆర్డినేషన్. కాబట్టి బ్యాలెన్స్ తగ్గిపోవడం అంటే శరీరం లోపల బలం తగ్గుతోంది అనే సంకేతం. దీనివల్ల స్లిప్ అవ్వడం, బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడం, వీక్నెస్కి దారితీస్తుంది. ఇప్పుడు చెప్పండి, మీరు గోడలు పట్టుకొని నడుస్తున్నారా? ఒక్కసారిగా తిరిగితే అన్స్టేబుల్గా అనిపిస్తుందా? ఇది కేవలం వయసు వల్ల కాదు, శరీరం పంపుతున్న ముందస్తు హెచ్చరిక అని అర్థం. గుడ్ న్యూస్ ఏమిటంటే ఈ బ్యాలెన్స్ తిరిగి పొందడం సాధ్యం. ప్రతిరోజు 10 నుంచి 15 సెకండ్లు ఒక్క కాలు మీద నిలబడండి. హీల్ టు టో నెమ్మదిగా ప్రాక్టీస్ చేయండి. ఈ చిన్న ప్రాక్టీస్
పెద్ద ప్రమాదాలను దూరం చేస్తుంది. ఈ ఇన్ఫో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇక 4, స్లీప్ క్వాలిటీ. 60 తర్వాత జీవిత కాలాన్ని ప్రభావితం చేసే సైలెంట్ ఇండికేషన్ మీ నిద్ర. రాత్రి 7 గంటల పాటు డీప్ స్లీప్ నిద్ర వస్తుందా, లేకపోతే మధ్యరాత్రిలో పలుమార్లు మేల్కొంటున్నారా? నిద్ర కేవలం విశ్రాంతి కాదు, అది శరీరం రిపేర్ అయ్యే సమయం, బ్రెయిన్ క్లీన్ అయ్యే సమయం, హార్మోన్స్ బ్యాలెన్స్ అయ్యే సమయం. నిద్ర తగ్గితే జ్ఞాపక శక్తి మందగిస్తుంది, గుండెపోటు ప్రమాదం పెరుగుతుంది, రోజంతా అలసట వెంటాడుతుంది. ఒక విషయం చెప్పండి, ఉదయం లేవగానే ఉత్సాహంగా అనిపిస్తుందా, లేకపోతే ఇంకా బరువుగా ఉందా? మీరు ఈరోజు ఎలా నిద్రపోతారో అదే మీ రేపటి ఆరోగ్యం, శక్తి మరియు ఆయుష్ని నిర్ణయిస్తుంది. కాబట్టి నిద్రను తక్కువగా అంచనా వేయకండి, అది దీర్ఘాయుష్కు సైలెంట్ పిల్లర్. ఇక 5వది, మీ ఆకలి మరియు ఈటింగ్ హ్యాబిట్స్. 60 తర్వాత ఆకలి తగ్గడం నార్మల్ అని చాలామంది అనుకుంటారు, కానీ నిరంతరం ఆకలి లేకపోవడం ఒక వార్నింగ్ సైన్ అని అర్థం. శరీరం బలంగా ఉన్నప్పుడే అది ఆహారం కోసం వెతుకుతుంది, ఎందుకంటే మజిల్స్, ఇమ్యూనిటీ పవర్, ఎనర్జీ లెవెల్స్ ఇవన్నీ సరైన పోషకాహారంపైనే ఆధారపడి ఉంటాయి. మీరు భోజనం స్కిప్ చేస్తున్నారా? 2 ముద్దలు తిన్నాకే కడుపు నిండిపోయిన ఫీలింగ్ కలుగుతుందా? గత సంవత్సరం కంటే బరువు తగ్గిపోయిందా? ఆకలి తగ్గడం అంటే మజిల్ డీజనరేషన్, జీర్ణ సమస్యలు లేదా మానసిక నిరుత్సాహానికి సంకేతం కావచ్చు. గుర్తుంచుకోండి, తినే శక్తి తగ్గితే జీవించే శక్తి కూడా తగ్గుతుంది. కాబట్టి సరైన ప్రోటీన్, పప్పులు, సీడ్స్, పాలు, కూరగాయలు ప్రతిరోజు బ్యాలెన్స్డ్గా తీసుకోవాలి. ఆహారం అంటే కేవలం కడుపు నింపడం కాదు, అది మీ ఆయుష్కి ఇంధనం అని మర్చిపోవద్దు. ఇలాంటి విలువైన జ్ఞానాన్ని ప్రతిరోజు తెలుసుకోవాలంటే మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక 6వది, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం. జీవితంలో సమస్యలు ఆగవు, కానీ మీరు వాటిని ఎలా స్వీకరిస్తారు అదే మీ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. చిన్న విషయానికి ఎక్కువగా ఆందోళన పడిపోతున్నారా? నిద్ర పట్టడం కష్టంగా ఉంటుందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు వేధిస్తున్నాయా? నిరంతరం ఒత్తిడి బీపీని పెంచుతుందా? ఇవన్నీ గుండెపై భారం కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, కాబట్టి ఆరోగ్యం క్షీణిస్తుంది. గుర్తుపెట్టుకోండి, స్ట్రాంగ్ హార్ట్ ఉన్నవారు ఎక్కువ కాలం స్వతంత్రంగా జీవించే అవకాశాలు ఎక్కువ. మరి ఎలా స్ట్రాంగ్ అవ్వాలి? సింపుల్, ప్రతిరోజు 10 నిమిషాల వాకింగ్, ప్రాణాయామం చేయడం, కుటుంబంతో మాట్లాడటం, ఆధ్యాత్మిక సాధన చేయడం అలవాటు చేసుకోండి. ఇవి కేవలం మనశ్శాంతి కోసం కాదు, దీర్ఘాయుష్ కోసం కూడా అవసరం. ఎందుకంటే శరీరాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మనసుని కాపాడుకోవడం అంతకంటే ముఖ్యం. ఇక 7వది, సోషల్ కనెక్షన్. 60 తర్వాత ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించే వారిలో ఒక సాధారణ లక్షణం ఉంది, వాళ్ళు ఒంటరిగా ఉండరు. నిజానికి మనుషులతో మాట్లాడడం, కుటుంబంతో కలిసి ఉండడం, స్నేహితులతో నవ్వుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇవి అన్నీ చిన్న విషయాలు కాదు. ఒంటరితనం నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, అది డిప్రెషన్కి దారితీస్తుంది, జ్ఞాపక శక్తిని ప్రభావితం చేస్తుంది, గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఒక్కసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీరు రోజు ఎవరితో అయినా మాట్లాడుతున్నారా? మీ ఫీలింగ్స్ పంచుకుంటున్నారా? లేదా ఎక్కువ సమయం మౌనంగానే గడుపుతున్నారా? ఎందుకంటే మనసు చురుగ్గా ఉంటే మెదడు చురుగ్గా ఉంటుంది, మెదడు చురుగ్గా ఉంటేనే జీవితం చురుగ్గా ఉంటుంది. మనకి ఉండే సంబంధాలు కేవలం ఎమోషన్స్ కాదు, అవి మన ఆయుష్కి బలం కూడా. కాబట్టే సోషలైజ్ అవ్వండి, సోషల్ కనెక్షన్స్ పెంచుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇప్పుడు మీరు చూసిన ఈ 7 సంకేతాలు, వీటిలో ప్రతి ఒక్కటి మీ భవిష్యత్తు ఆరోగ్యంపై మీకు ఒక క్లూ ఇస్తుంది. ఇవి పెద్ద టెస్ట్లేమి కావు, మీ రోజువారీ జీవితంలో కనిపించే రెగ్యులర్ సూచనలు. గుర్తుంచుకోండి, ఏజ్ ఇస్ జస్ట్ అ నంబర్ మాత్రమే. వీక్నెస్ ఒక ఎంపిక కావచ్చు, కానీ యాక్టివ్గా ఉండడం ఒక నిర్ణయం. కాబట్టి ఈ రోజు నిర్ణయించుకోండి, ఈ రోజే మీ శరీరం పంపుతున్న సంకేతాలను గమనించండి, చిన్న చిన్న మార్పులు ప్రారంభించండి. ఎందుకంటే 60 తర్వాత మీరు ఎలా జీవిస్తారో అది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ద్వారా మమ్మల్ని ఆన్లైన్లో కన్సల్ట్ అవ్వచ్చు, లేదా నేరుగా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు.
ఎందుకంటే గత 26 ఏళ్లుగా మేము ఆయుర్వేద సిద్ధాంతాల ఆధారంగా 10 లక్షల మందికి జీర్ణ వ్యవస్థ, కీళ్లు, వెన్నునొప్పి, లివర్ సమస్యలు, అసిడిటీ, ఐబిఎస్, ఐబిడి వంటి సమస్యల్లో మెరుగైన ఫలితాలను అందించాం. ప్రతి రోగికి వారి దేహ ప్రకృతి, దోష స్థితి, అగ్నిబలం ఆధారంగా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ అందిస్తాం. మా వైద్య విధానం 100% సహజ సిద్ధమైంది. శరీర సమతుల్యాన్ని పునరుద్ధరించడానికి మా లక్ష్యం. డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, అక్కడ కాంటాక్ట్ అవ్వండి, లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ సమస్యకి సరైన గైడెన్స్ లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే మీ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే అవేర్నెస్ కూడా ఒక ఔషధమే. మరిన్ని న్యాచురల్ హెల్త్ అప్డేట్స్ కోసం వర్ధన్ ఆయుర్వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 60 తర్వాత మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించండి. స్వతంత్రంగా, చురుగ్గా జీవించండి.